జెస్సీ గారు ప్రార్థించండి. జీవితంలో దేవుడు కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ఇప్పుడు మీ దేవుని గురించి వచ్చారు మీరు కూడా నడుపుకోవచ్చు. థ్యాంక్ యూ మై హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. థ్యాంక్ యూ జీసస్, మై హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. ఈ చేతులు అంట ఇప్పుడు ఈ చేతి ఉంది కదా, తెరవండి కళ్ళు మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ జీసస్. ఈ చేతులు ఇప్పుడు ఈ చేతులు నాకు ఇంకా ఏం చేయలేదు దేవుడు అనుకుంటున్నాను. ఈ చేతుల ద్వారా కొంతమందిని దేవుడు పోషించుకుంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. మీరు ఏం చేస్తున్నాం, మీరు ఏం చేస్తున్నాం కానీ దేవుడు అంట ఇప్పుడు ఈ చేతులను కొంతమందిని పోషించడమే కాదు, పోషించుటకు కూడా దేవుడు ఆరోగ్యాన్ని మీకు కలిగజేయబోతున్నాడు. ఈ శరీరం అంట దేవుడి యొక్క మహిమ శరీరంగా మార్చి ఏ అనారోగ్యం మీకు దరిదాపులతో రానివ్వడానికి ఈ భవిష్యత్తును దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు ముసలితనం రాబోతుంది వచ్చింది అని అంటున్నాడు, కానీ ఆ ముసలితనం అంట దేవుడు చిగురు పెట్టు సరళ వృక్షం లాగా దేవుడు మార్చుకుంటున్నాడు. దిస్ ఇస్ ద ప్రాసెస్ గాడ్ ఇస్ గోయింగ్ టు ప్రొఫెసై యు. మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు మీ దేవుడి యొక్క దీర్ఘకాల బలము ఆయన అపరిమితమైన శక్తి మీ సర్వశక్తిగా ప్రవహింపజేసి ఏ అనారోగ్యం అయితే ఏ రోగాలు ఉన్నాయా ఆ కాలం దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎముకల్లో నీ అపరిమితమైన శక్తిని ప్రవహిస్తున్నా. హోలీ స్పిరిట్ రిలీజ్ ఎవ్రీబడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హి విల్ రిలీజ్ కంప్లీట్లీ. నజరేసయ్యా ఈ మనల్ని స్వస్థపరిచి గొప్ప సాక్ష్యం రేపు మార్నింగ్ సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంది. సెలింజరానికి సాక్ష్యం చెప్పండి. థ్యాంక్ యూ మై హోలీ స్పిరిట్. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి గొప్పగా నడిపించాడు. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. ప్రే టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరు మీద మాట్లాడు. దేవుడు చెప్తున్నాడు కదా, ఒకరు ముందు వెంటనే కావచ్చు, దేవుడు ఆటనే మాట్లాడా అది గొప్పగా ఉంటుంది. శుద్ధాత్మ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా దేవుడు ఈరోజు ఆయన సంపూర్ణమైన వేరును మార్చివేయబోతున్నాడు ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మీకే దేవుడు మీకు కొన్ని సమస్యలు చూస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ జీసస్. శుద్ధాత్మ చెప్పండి ఈ సమస్య దేవుడు ఏం చెప్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు దేవుడు నాకు మాట్లాడుతున్నారు. ఆయన మీరు మాట్లాడండి. దేవుడు దాని గురించి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని విడిపించే దేవుడి యొక్క సామర్థ్యం మీరు పడుతుంది. ఏవైతే దేవుడు అంటారు కదా బట్ నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ జీవితంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీ జీవితంలో మనకు చూపిస్తున్నాడు ఏంటంటే మీ కుటుంబ సమస్యలు ఎక్కువ మీ బాధ స్పష్టంగా దేవుడు చూస్తుంది. అది మీ కుటుంబ బాధ ఎవరి మీద పెడుతున్నారు దేవుడు చెప్తున్నాడు. ఏ బాధ పెడుతున్నారు ఆయన దేవుడు నమ్మకం దేవుడు చెప్తున్నాడు మీ కుటుంబం అంట ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు బ్రేకింగ్ అంటే అంతే కదా. బట్ బట్ దేవుడు చెప్తున్నాడు అతి త్వరగా దేవుడు మాట ఇస్తున్నాడు. ఈ సంఘంలో వచ్చే కదా రేపు క్రిస్మస్, రేపు ఒక మాట దేవుడు అర్థం చేయబోతున్నాడు. ఆయన డ్రింకింగ్ అనేది మానివేసి దేవుడు అంట ఒక మాట దేవుడు జీవితంలో ఆయన జీవితంలో విడుదల చేసిన దేవుడు అంట ఆయన జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఆ డ్రింకింగ్ అనేది పూర్తిగా మానేయబోతున్నాడు. మరి ముఖ్యంగా మీ మాట వినబోతున్నాడు. దిస్ ఇస్ ద గాడ్ దేవుడు చెప్తున్నాడు. ఆయన మరి ముఖ్యంగా ఏడవద్దు. నేను చెప్తున్నాను పూర్తిగా మాట వినండి. పూర్తిగా మాట వినండి. నేను చెప్పేది ఏడవద్దు. సార్ గాడ్ శక్తి ఆ జీవితం ఎందుకు జీవితం అనుకుంటున్నారో మీరు నా కుమారుడు ఇబ్బంది పెడుతున్నాడు, ఈ జీవితం ఎందుకు అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఆ కుమారుడిని మిమ్మల్ని గొప్పగా హెచ్చించబోతున్నాడు. ఈ మామ ద్వారానే నేను రక్షించబడాలని గొప్పతనం మీరు తీసుకురాబోతున్నాడు. ఐ డోంట్ నో అమ్మా మీరు చెప్పే పూర్తిగా వినండి అమ్మా. పేరు ఇవ్వడం కొంచెం నేను ప్రార్థిస్తాను మీకు మీరు వెళ్ళి మీరు ఏ సమస్య గురించి ప్రార్థిస్తున్నారో నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను. మీ యొక్క కుమారుడు విషయం ఏంటి చెప్తున్నాడు దేవుడు మాట. ఇది దేవుడు రేపు చూపించబోతున్నాడు. రేపు ఇదే సమయానికి మీరు వెళ్ళేజడానికి కాల్ చేస్తున్నాడు. ఆ మాట మీ జీవితంలో నెరవేరదు. ఓకేనా? ఆయన కుమారుడిని మరి ముఖ్యంగా డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి
తీసివేయడమే కాదు, ఇప్పుడు మీరు వెళ్ళి పడుకోండి. మీకు నిద్ర లేదంటున్నారు కదా, ఏ నిద్ర లేకుండా చేస్తున్నారు శత్రువు. ఇప్పుడు మీ పాదాలు కింద కాకుంటారు. ఒక్కసారి చెప్పండి, ఇలా వెళ్ళండి. ఈ చేతిపై అభిషేకించు. ఈ చేతు తన కుమారుడిపై వేస్తుండగా అతని యొక్క ఎలాంటి తాడులు అయితే ఉన్నాయో ఆ తాడులన్నీ విరిగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతులే కాదు, నిజమైన దేవుడి యొక్క కుమార్తె ఈమెను గడపరచాలనే ఒక గొప్ప ఆలోచన కలుగునట్లు అతనిపై ఉన్న దీర్ఘకాల తాడులన్నీ విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. ఈ చేతు నువ్వు అభిషేకించబడ్డ చేతు, ఇది నీ చేతు. ఈ చేతులు అభిషేకించావు. ఈ చేతు వెళ్ళి ఎవరికి ప్రార్థించిన మరి ముఖ్యంగా అతని కుమారుడిపై ప్రార్థించగా ఆ కార్యం విరగొట్టి ఈమె నిజమైన దేవుడి యొక్క కుమార్తె. ఈ రోజు ఇచ్చిన మామను గర్భస్థ ఆ మామ చెప్పినట్టు బిడ్డ ఆ తాడిని విరగొట్టబడి సంపూర్ణంగా తల్లిని గర్భపరిచే గొప్పతనము. తల్లి ఏదైనా మామూలుగా కాదు, తల్లి కుమార్తె అనే గొప్పతనం ఈమె నుంచి ఆ కుమారుడు గణపతి ద్వారా గణపరచబడి ఆర్థికపరమైన సమస్యలు తీసివేసి హృదయంలో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలి, కానీ దేవుడికి చెప్తుంది. ప్రార్థిస్తుంది, ఏడుస్తుంది, ప్రతి కన్నీరు కలుగుతుంది. ప్రతి కన్నీరు నువ్వు కౌంట్ చేస్తున్నావు, ఆ కన్నీరు గొప్పగా సంతోషంతో ఇప్పుడే ఆదరించు. నా జీసస్ క్రైస్ట్ ఏ కుటుంబం నుంచి వచ్చినా నీ కుటుంబాలు ఎవరు